హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజైతే నేను ఎప్పుడు ఇంట్లో మ్యాగీ నూడిల్స్ అయితే చేసుకుంటూ ఉంటానండి. ఎగ్ మ్యాగీ నూడిల్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మనం ఫాస్ట్ ఫుడ్లో తెచ్చుకొని తింటూ ఉంటాం కదండి, టేస్ట్ అయితే అట్లానే ఉంటుంది. ఏం డిఫరెంట్ అనేది ఉండదు. చాలా సింపుల్ వేలో అయితే ఇది చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి. మన మ్యాగీలో దాన్ని బట్టి అయితే పోసుకోవాలి. దానికి డబల్ క్వాంటిటీ పోసుకోవాలండి. ఒకవేళ 2 ఉంటే మాత్రం 4 పోసుకోవాలి, 4 గ్లాసెస్. 1 ఉంటే మాత్రం ఒక 2 గ్లాసులు అయితే సరిపోతుంది. నీళ్ళు కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోవాలండి. తక్కువ ఉంటే మాత్రం నూడిల్స్ అనేవి కొంచెం ముద్దలాగా అయిపోతుంటాయి అన్నమాట. కొంచెం వాటికి ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకోవాలి వాటరు. ఇట్లా ఒక 5 నిమిషాలకు బాగా నీళ్ళు మసిలిన తర్వాత మ్యాగీ అయితే వేసానండి. ఒక 5 నిమిషాలకు అయితే ఇలా కుక్ అయిపోతున్నాయి. ఒకసారి చూసుకుందామండి ఉడికినాయి లేవా అని. ఓకే అండి, చక్కగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే వాటిని స్టవ్ వెలిగించి ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, అందులో తీసుకొని కొంచెం నార్మల్ కూల్ వాటర్ అనేటివి వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే కొంచెం మనకు నూడిల్స్ అనేటివి సపరేట్గా అవుతాయి అన్నమాట. ముద్ద కట్టకుండా ఉంటాయండి, విడివిడిగా ఉంటాయి అన్నమాట. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటా. నేనైతే ఇలా రెడీగా అయితే పెట్టుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో ఒక్క పావు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువగా అయితే ఏం అవసరం లేదండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడి కాగానే నేనైతే ఒక్కటైతే ఎగ్ అయితే నేను తీసుకుంటున్నానండి. మీకు కుదిరితే ఎన్నైనా తీసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేసుకుంటున్నానండి, అందుకనే ఒక ఎగ్ అయితే తీసుకుంటున్నాను. దాన్ని అయితే పగలగొట్టుకోవాలి. దాన్ని అయితే కొంచెం ఇట్లా మనకు అట్టులాగా రావాలంటే మాత్రం ఎగ్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుని అట్టులాగా చూసుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలకి ఇలా అయితే మంచిగా ఆమ్లెట్ లాగా అయితే కాలిందండి. ఇప్పుడైతే తిరిగేసుకుందాం. ఒకవేళ మీకు చిన్న చిన్న ముక్కలుగా కావాలనుకుంటే మాత్రం స్పూన్ తోటి ఇక్కడే బాగా ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉండాలండి. స్పూన్ తోటి అటు ఇటు కట్ చేసినట్టుగా అంటుంటే ముక్కలుగా విడిపోతాయి. కానీ మా పిల్లలకి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది, చిన్నగా ఉంటే చిన్నగా ఉన్నాయి అంటారు. అందుకని నేను కొంచెం పెద్దగా ఉండేటట్టే చూసుకుంటున్నాను. ఇప్పుడైతే ఎగ్ అయితే బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడైతే నూడిల్స్ అయితే వేసుకుంటున్నాను. నీళ్ళన్నీ ఉట్టిపోయాయండి, పొడి పొడిగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే మనకు మ్యాగీలో ఆల్రెడీ మసాలా వస్తుంది కదండి, నేనైతే ఆ ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నాను పౌడరు. ఇక ఇందులో మనం ఇంకా బయట అయితే ఏం వాడడం లేదండి. కారం లాంటి మసాలా లాంటి ఏ వాడట్లేదు. అది సింపుల్ వేర్లో మ్యాగీకి వచ్చిన నూడిల్స్కి వచ్చిన మసాలా ఉంటుంది కదా మ్యాగీ ప్యాకెట్లో, అదొకటైతే నేను వేసుకుంటున్నాను. ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి. ఒకసారి బాగా కలయబెట్టుకోవాలి. నేను చిన్న స్పూన్ తోటి వాడుతున్నానండి, అందుకని కొంచెం అటు ఇటు కదలవట్లేదు. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా అయిపోయాయండి. అంతే అండి. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకొని అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. అంతే అండి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. అందులో కొద్దిగా లెమన్ పిండుకొని తినాలి కానీ అసలు అద్భుతమే వేరండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మమ్మీ అని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.